మహిళల సాధికారత ఈ మాటకు అన్ని ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి. వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఉంటాయి. అయితే మహిళల రోజువారీ జీవితంలో ఎదురయ్యే కథలు అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందులో హైదరాబాద్ మహానగరంలో జరిగిన క్యాబ్ డ్రైవర్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై పూర్తి కథనం ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నగరంలో ఊబర్ డ్రైవర్గా పనిచేస్తున్న ఓ సింగిల్ మదర్ను కలిశారు. ఇది కోఇన్సిడెంట్ అయినా దీని వెనుక హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ ఉంది. ఈ క్రమంలోనే ఆ క్యాబ్ డ్రైవర్తో ప్రయాణించిన అనుభవాన్ని, తనను ఎంతో ప్రేరేపించిన కథను పంచుకున్నారు. ఆయనే జర్నలిస్ట్ సురేష్ కోచాటెల్. తన ఫేస్బుక్లో ఈ కారు ప్రయాణానికి సంబంధించిన అనుభవాన్ని షేర్ చేస్తూ యూనియన్ బడ్జెట్ రోజున డిబేట్స్ కోసం వివిధ టీవీ స్టూడియోలకు తిరగాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే క్యాబ్ బుక్ చేసుకునేందుకు ఊబర్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించారు. ఇద్దరు డ్రైవర్లు బుకింగ్ యాక్సెప్ట్ చేసి తర్వాత ఉన్న పలంగా క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఊబర్ మూడో డ్రైవర్ను కేటాయించింది. ఆ యాప్లో మహిళ పేరు కనిపించడంతో సురేష్ మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత క్యాబ్ ఎక్కి హైదరాబాద్లోని నేషనలిస్ట్ హబ్ నుంచి 99 టీవీకి ప్రయాణించారు. ఈ సమయంలో ఆ డ్రైవర్ పేరును, ఆమె కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ డ్రైవర్ పేరు నందిని అని, ఆమె 1 సంవత్సరం కాలంగా ఊబర్లో పనిచేస్తుందని చెప్పారు. నందినికి 3 పిల్లలు. సింగిల్ మదర్గా ఉన్న ఈమె తన కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం క్యాబ్ డ్రైవర్ వృత్తిని చేపట్టారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు మెరుగైన అవకాశాల కోసం వచ్చిన నందిని ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకునేందుకు, పిల్లల చదువుల ఖర్చుల కోసం డ్రైవింగ్ చేస్తోందని సురేష్ తన ఫేస్బుక్ అకౌంట్లో వెల్లడించారు. ఈ రోజుల్లో మహిళల సాధికారత గురించి మీడియాలో చాలా మాట్లాడుతున్నారు. కానీ కష్టాలను ఎదుర్కొని కష్టపడి పనిచేస్తున్న ఓ మహిళకు ఇది అద్భుతమైన ఉదాహరణ అని ఈయన రాసుకొచ్చారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై చాలా మంది స్పందిస్తున్నారు. కొందరు నందినిని ప్రశంసించగా మరికొందరు వారి వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నారు. సింగిల్ మదర్ కావడం సులువు కాదు. అయినా నందిని ధైర్యంగా ప్రపంచాన్ని ఎదుర్కొంటుందని రాశారు. జీవితం గడవడం కోసం ఇలాంటి పని చేపట్టిన ఆమె ధైర్యాన్ని అభినందించాలని హ్యాట్స్ ఆఫ్ అని కమెంట్ చేశారు. ఇలాంటి డైనమిక్ మహిళను చూడడం చాలా ఆనందంగా ఉందని మరికొందరు తెలిపారు. ఈ క్రమంలోనే ఊబర్, ఓలా సంస్థలకు కొన్ని సూచనలు చేశారు. మహిళా ప్రయాణికులకు మహిళా డ్రైవర్లను ఎంచుకునే ప్రత్యేక ఆప్షన్ ఇవ్వాలన్నారు. అలాగే మహిళా డ్రైవర్లను, మహిళా ప్రయాణికులను ఇబ్బందికి గురిచేసే వారి నుంచి కాపాడాలని, అలాంటి కస్టమర్స్ను గమనించి వారి ప్రయాణాలను బ్లాక్ చేసే అవకాశం కల్పించాలన్నారు. ఏది ఏమైనా మహిళలు ఎందులోనైనా రాణించగల శక్తి ఉందని మరోసారి ఈ క్యాబ్ డ్రైవర్ ఘటన నిరూపించింది. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.